ఈరోజు నేను చెప్పబోయే కథ చిలుక పచ్చని చెట్టు. అనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి అనేక రకాల చెట్లతో ఉంది. ఆ చెట్లలో ఒక చెట్టు నిత్యం పూలతో పండ్లతో కలకలలాడుతూ ఉంటుంది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక పండ్లు తింటూ హాయిగా నివసిస్తూ ఉండేది. ఒకనాడు వేటగాడు జంతువులను వేటాడడానికి అడవికి వచ్చాడు. ఇంతలో ఒక జింక అటుగా వెళ్ళడాన్ని చూసి విషం పోయబడిన బాణాన్ని దానిపై ఎక్కుపెట్టాడు. ఆ జింక బాణం తగలకుండా త్రుటిలో తప్పించుకుంది. చిలుక నివాసం ఉంటున్న చెట్టు మొదల్లో ఆ బాణం తగిలింది. రోజురోజుకు ఆ చెట్టు ఎండిపోతూ క్షీణించింది. కానీ చిలుక మాత్రం చెట్టుని విడిచిపెట్టక ఎక్కడికి వెళ్ళలేదు. ఆ పైన ఇంద్రుడు ఇదంతా చూస్తూ కుతూహలంతో భూమి మీదకు మానవ రూపంలో వచ్చి చిలుకతో, ఈ అడవిలో ఎన్నో చెట్లున్నాయి, అయినా నీవు ఈ ఎండిపోయిన చెట్టుని వదిలి వెళ్ళడం లేదు, ఎందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు చిలుక, ఈ చెట్టు నాకు ఎప్పటి నుండో ఆహారాన్ని నీడను ఇచ్చింది. ఇప్పుడు ఏదో కష్టం వచ్చినంత మాత్రాన దీన్ని వదిలి వెళ్ళడం ధర్మం కాదు. మరలా ఏనాటికైనా చిగురించక మానదని ఆశతో చెప్పింది. ఈ మాటలకు సంతోషించిన ఇంద్రుడు సాక్షాత్కరించి ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. చిలుక ఇంద్రునితో, ఓ దేవా, ఈ చెట్టును మరలా పూలతో పండ్లతో కలకలాడే విధంగా చేయమని కోరింది. అందుకు ఇంద్రుడు మిక్కిలి సంతోషించి చెట్టును చిగురింపజేశాడు. ఆ పచ్చని చెట్టు చూసి చిలుక ఎంతగానో సంతోషించింది.